సో ఇంక్లైన్ చెస్ట్ డంబుల్ ప్రెస్ ఎలా చేయాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నార్మల్గా ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ చేసేటప్పుడు మనం బెంచ్ యాంగిల్ అనేది 45 degrees అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాంటి అడ్జస్టబుల్ బెంచ్ ఉంది చూసారా, దాన్ని సో ఇలా 45 degrees యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ సేమ్ ఫ్లాట్ చెస్ట్ ప్రెస్ ఎలా చేస్తామో ఇది కూడా అంతే, బట్ యాంగిల్ మారుతుంది. సేమ్ పొజిషన్ హోల్డ్, డంబుల్స్ రైస్ చేసిన తర్వాత పైకి పుష్ చేస్తాం, చెస్ట్ అప్ అండ్ స్లోగా చెస్ట్కి ప్యారలల్గా డౌన్ చేస్తాం. ఎల్బోస్ ఇలా వెనక్కి ఫ్లేర్ అవుట్ అవ్వకూడదు, ఫార్వర్డ్ ఉండాలి. అండ్ డంబుల్ ఎప్పుడు ఇలా పడిపోకూడదు. ఆర్మ్స్ ఇలా స్ట్రైట్గా ఉంచండి అండ్ పైక్ అప్ అండ్ స్లోగా డౌన్. డౌన్ అయినప్పుడు లైక్ డంబుల్ డౌన్ చేసేటప్పుడు ఎప్పుడు ఈ చెస్ట్కి ప్యారలల్గా ఉండాలి తప్ప డంబుల్ ఎప్పుడు షోల్డర్ మీదకి దిగకూడదు, ఇలా రాకూడదు, చెస్ట్కి ప్యారలల్గా ఉండాలి. అండ్ కంట్రోల్గా డౌన్ చేయండి అండ్ మరీ కిందకి దించేయకూడదు. చెస్ట్ రేంజ్ ఆ రేంజ్ ఆపేసేయండి అండ్ పైకప్, స్లోగా డౌన్ అండ్ అప్. గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఎల్బోస్ ఎప్పుడు ఇలా బయటికి వెళ్ళకూడదు, లోపలికి ఉండాలి అండ్ పైకి పుష్ చేయండి, స్లోగా డౌన్.